అందరూ ఒకటై నాటకాలు ఆడుతున్నారు. నేను ఆ రోజే చెప్పాను కదా, క్షణాల్లో మనిషిని మాయం చేయడం సాధ్యం కాదు. ఆ మనిషి కూడా అనుకుంటేనే అవుతుందని చెప్పాను కదా. ఇదో తండ్రి కూతుళ్ళు ఆడుతున్న నాటకం అన్నయ్య. చివరికంతా కలిసి నా కొడుకుని పిచ్చివాణ్ణి చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు బ్రాహ్మణి? వీరస్వామి గురించి అన్నావు సరే, మధ్యలో మృదులేం చేసింది? అదే అసలు దొంగనయ్య. ఇప్పుడు చూడండి అన్నయ్య, మృదుల మీకు కావాలంటే మీ ఆస్తి రాసివ్వండని అడిగినా అడుగుతాడు. మీరేమో పిచ్చివాళ్లలాగా దాని మాయలో పడిపోయి ఆస్తి కన్నా అదే ఎక్కువని రాసినా రాసేస్తారు. చివరికి వాళ్ళు అనుకున్న జరిగాక మిమ్మల్ని ఇంట్లోంచి బయట గెంటేస్తారు. అప్పుడు తెలుస్తుంది మీకు. ఏదైతే అది అవ్వని వదినా, మాకు కావాల్సింది మృదుల. నిజంగా మృదులను మాకిచ్చి ఆస్తి కావాలంటే సంతోషంగా ఇచ్చేస్తాం. ఎవరెన్ని అనుకున్నా మృదులేంటో మాకు తెలుసుదినా. బాధలు భరించేదే కాని బాధ పెట్టేది కాదు. ఎన్నిసార్లు చెప్పినా ఇదే మాటదినా. దయచేసి మృదుల గురించి మాత్రం తప్పుగా మాట్లాడొద్దు. ఏమండి, మధుకి తరుణ్కి ఈ విషయం చెప్పండి. పోలీసులతో పాటు వీళ్లను కూడా వీరస్వామిని వెతకమని చెప్పండి. అన్నా, మేడం ఏమన్నా ఫోన్ చేసిందా అన్నా? లేదు. ఏమంటావేంటన్నా? ఇంకా ఎంతసేపు దీన్ని వ్యాన్లో పెట్టుకొని తిరుగుతాం? తొందరగా ఏదో ఒకటి తెలిస్తే ఆ బ్యాలెన్స్ అమౌంట్ తీసుకొని పోవచ్చు కదా. ఈరోజు ఏదో ఒకటి తెలుస్తానని చెప్పింది కదా, ఓపిక పట్రా. ఇంకెంత ఓపిక పడతావన్నా? అయినా ఈ సగం సచిన దానికోసం ఇంతసేపు టైం వేస్ట్ అన్నా. చంపి ఎక్కడో పడేసి చేతులు దులుపుకోకుండా నువ్వు అనన్నా. గొంతు బిస్కి చచ్చిందని చెప్పి మిగతా డబ్బులు తీసుకొని పోదాం. ఏంట్రా, కొంపదీసి లేపేసావా ఏంటి? లేదన్నా, ఒక ఐడియా. ఊరికే టైం వేస్ట్ ఎందుకని. టైం వేస్ట్ కాదు, ఏదైనా తేడా జరిగితే మన టైం బ్యాడ్ అయిపోద్ది. నువ్వు, నేను, ఆవిడ అందరూ లోపలికి వెళ్లాల్సి వస్తుంది. క్రైమ్ ఎవడైనా చేస్తాడ్రా, పెద్ద కష్టమేం కాదు. కానీ దొరకకుండా చేసేవాడే తెలివైనవాడు. మేడం ఏదో ప్లాన్లో ఉంది కదా, చెప్పని. కొంచెం టైం అయినా చెప్పింది చేసి ఏ రిస్క్ లేకుండా బయటపడదాం. నర్సును పట్టుకున్నా కూడా మృదుల గురించి తెలియలేదంటే ఇంతకన్నా దురదృష్టం ఏముంటుంటారు? తరుణ్, మామయ్య ఫోన్ చేస్తున్నాడు. ఆ పక్కన. మధు. చెప్పండి మామయ్య. ఆ ఎస్ఐ గారు ఫోన్ చేశారా? వీరస్వామి చేయించాడని నర్సు చెప్పిందంట. వీరస్వామి చేయించాడా? నా భగత్తులు ఎక్కడున్నావమ్మా? అవును మధు, వాడే. మృదులను తీసుకెళ్లేటప్పుడు వ్యాన్లో వాడే ఉన్నాడంట. ఇప్పుడు ఆ వీరస్వామి దొరికితే మృదుల కూడా దొరికిపోతుంది. వాడి కోసం వెతకండి. అలాగే మావయ్య. వాడంత ఓవరాక్షన్ చేస్తున్నప్పుడే వాడి మీద అనుమానం వచ్చింది బావా. ఈసారి వాడేదో పెద్ద ప్లాన్తో ఉన్నాడు. లేకపోతే కన్న కూతురునే కిడ్నాప్ చేసేంత ప్లాన్ చేయడు. కానీ నర్సుకి ఇవ్వడానికి అంత డబ్బు వీరస్వామికి ఎక్కడుంటుంది? పైగా ఫోన్ చేసి కన్విన్స్ చేసేంత తెలివితేటలు కూడా లేవు. వాడికి లేకపోవచ్చు బావా. ఇంకెవరైనా వెనకుండి నాటకం ఆడించొచ్చు కదా. అసలు వీరస్వామిని మన ఇంటికి పంపడం మనల్ని డైవర్ట్ చేయడానికి వేసిన ప్లాన్ అంతే. నమ్మలేకపోతున్నాను తరుణ్. వాడు తాగడానికి కావాల్సిన డబ్బుల కోసం అప్పుడప్పుడు వచ్చి ఏదో గొడవ చేస్తున్నాడు అనుకున్నాను గాని కన్న కూతుర్ని ఎత్తుకుపోయేంత పనిచేస్తాడనుకోలేదు. ఎందుకు చేయడు బావా? పుట్టినప్పుడే తాగుడు కోసం మృదులను అమ్మేయాలని చూసినాడు. ఆ తాగుడు కోసమే ఎవరితోనో మృదుల పెళ్లి చేయబోతుంటేనే కదా నువ్వెళ్ళి అడ్డుపడ్డావు. వాడికి కావాల్సిన డబ్బు కోసం, వాడి వ్యసనాల కోసం మృదుల జీవితాన్ని పనంగా పెట్టడం వాడి కొత్తేమీ కాదు బావా. ఇప్పుడు అదే చేస్తున్నాడు. వాడు కన్న తండ్రి కాదు బావా, కసాయి వాడు. వాణ్ణి మాత్రం వదలంతారు. ఇన్నాళ్ళు ఏం చేసినా మృదుల కన్న తండ్రి అన్న ఒకే ఒక కారణంతో వదిలేశాను. ఈసారి మాత్రం వదిలిపెట్టను. ఇద్దరు వేరువేరుగా వెతుకుదాం తరుణ్. ఈరోజు ఎలాగైనా పట్టుకోవాల్సిందే. అలాగే బావా.
నా జేబులాగే ఇది కాలైపోయింది. నా కూతురుంటే ఈ బాధలేవి లేవు కదా. ఈ అయ్యని ఎంత బాగా చూసుకునేది. అమ్మా నా బగర్ తల్లి వస్తున్నానమ్మా. అమ్మా మృదులా, అమ్మా వస్తున్నాను తల్లి. అమ్మా మృదులా వస్తున్నానమ్మా. మీ నాన్న వస్తున్నాడమ్మా. మృదులా, మీ నాన్న వస్తున్నాడమ్మా. నా బంగారు తల్లి. అమ్మా మృదులా. వీరస్వామి ఆటో ఆపు. వీరస్వామి, వీరస్వామి. ఎవరమ్మా? అమ్మా మృదులా, మృదులా. మృదులైతే నాన్నని పిలుస్తుంది కానీ వీరస్వామిని ఎందుకు పిలుస్తుంది? ఎవరు తల్లి నువ్వు? మత్తులో ఉన్న మైండ్ బానే పనిచేస్తుంది. నేను మృదుల ఫ్రెండ్ అంకుల్. అవునా తల్లి? నువ్వు మృదుల ఫ్రెండ్వా? మా తల్లి, మా మృదులకి ఏటైనాదమ్మా? ఎక్కడి పోయినాదమ్మా? ఎక్కడికి పోలేదు అంకుల్, నా దగ్గరే ఉంది. మీరు రండి చెప్తాను. నిజంగా నా కూతురు దగ్గర తీసుకెళ్తావా? తీసుకెళ్తాను అంకుల్, ముందు మీరు రండి. వీరాస్వామి. ఎస్, ఆటోలో ఉంది వీరాస్వామి. వీరాస్వామి, వీరాస్వామి. ఆటో తొందరగా పోని, తొందరగా పోని. వీరాస్వామి, వీరాస్వామి. బాబు తొందరగా పోనివ్వు. వీరాస్వామి, వీరాస్వామి. తొందరగా పోని, ఫాస్ట్ గా వెళ్ళండి. వీరాస్వామి. వీరాస్వామి. డ్రైవర్ ఫాస్ట్ గా పోనివ్వండి, ఫాస్ట్ గా. వీరాస్వామి ఇటెక్కడికి వెళ్తున్నాడు? పక్కనున్న అమ్మాయి ఎవరు? మృదులను ఎక్కడో పెట్టి అందరూ కలిసి నాటకం ఆడుతున్నట్టున్నారు. ఎలాగైనా వీరాస్వామి ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలి.
ఇప్పుడు ఓకేనా సార్? పర్లేదు. ఓకే సార్, వస్తాం. థ్యాంక్స్. జాగ్రత్త. ఎక్కడున్నావు మృదుల? వెతికి వెతికి ఓపిక పోతుంది. ఇంకా నువ్వు కనిపించకపోతే ప్రాణాలే పోయేలా ఉన్నాయి. ఎప్పుడు నీకేం జరిగినా నీ జాడ నువ్వే చూపిస్తావు కదా. ఒక్క చిన్న జాడ చూపించు చాలు, వెతుక్కుంటూ వచ్చేస్తాను. ప్లీజ్ మృదుల. నానా, నానా, ఏంటి తరుణ్, ఏమైంది? ఆ వీరాస్వామిని చూశానన్నా. చూసావా? ఎక్కడ చూసావు? మృదుల కనిపించిందా లేదా? లేదు నాన్న, వీరాస్వామి ఆటోలో వెళ్తుంటే చూసా. ఫుల్గా తాగేస్తున్నాడు. పక్కనెవరో అమ్మాయి ఉంది. ఎవరు అమ్మాయి? మన మృదులేనా? సరిగ్గా చూసావా? మృదుల అయితే పిలిచినా పలక్కుండా ఎందుకు వెళ్తుందమ్మా? వీరాస్వామి వెనకుండి ఎవరో నడిపిస్తున్నారనుకున్నాం కదా. వాళ్ళకి సంబంధించిన అమ్మాయి అయి ఉంటుంది. పట్టుకోవడానికి చాలా ప్రయత్నించానమ్మా, కానీ ఆటో మిస్ అయిపోయింది. జస్ట్ మిస్ అన్నమాట. తొందరగా వీరస్వామిని రౌడీల దగ్గరికి చేర్చి పని ఫినిష్ చేయాలి. నిన్ను చూసి తప్పించుకున్నారంటే డెఫినెట్ గా మృదుల వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు నమ్మకం వచ్చిందిరా. వాళ్ళని పట్టుకుంటే మృదుల దొరికిపోయినట్టే. మధు, నాన్నా, ఏమైంది నాన్నా? తలకి దెబ్బేంట్రా? మధు, ఏం లేదమ్మా. ఇలా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా తిరిగితే కళ్ళు తిరిగి పడకుండా ఏమవుతుంది? అబ్బా, నాకేం కాలేదని చెప్తున్నాను కదా. ఇంకా ఏం కావాలన్నయ్య? చిన్న దెబ్బతో పోయింది. అదే పెద్దదై ఉంటే ఏమై ఉండేది? మా అందరి సంగతి సరే, కనీసం పెద్దమ్మ కోసమైనా ఆలోచించాలి కదా. ఆలోచించడే. ఆలోచిస్తే పరిస్థితి ఇంతదాకా ఎందుకు వస్తుంది? ఎవరన్నా మాట్లాడితే ఏదో వీడు సంతోషంగా ఉండడం ఇష్టం లేదన్నట్టు మాట్లాడుతున్నా అంటారు. ఏదో శత్రువుని చూసినట్టు చూస్తారు. నిన్నెందుకు శత్రువులా చూస్తామమ్మా? చూసేవాళ్ళమే అయితే నీ దగ్గరే ఎందుకుంటాం? నా మీద నీకు చెప్పలేనంత ప్రేమ ఉందమ్మా, కానీ ఆ ప్రేమ నా ప్రేమను అర్థం చేసుకోలేకపోయింది. అయినా ఏమీ పట్టించుకోకుండా ఉండమని ఎలా చెప్తున్నావమ్మా? నన్నెవరైనా ఇలాగే ఎత్తుకుపోతే నన్ను పట్టించుకోకుండా నువ్వు ప్రశాంతంగా ఉండగలవా? చిన్నప్పుడెప్పుడో నాకు జ్వరం వస్తే తగ్గే వరకు పస్తులుండి మరి నా పక్కనే ఉన్నావు. అలాంటిది స్పృహలో లేని మనిషిని ఎత్తుకుపోయారమ్మా. ఎలా ప్రశాంతంగా ఉండగలను? అక్కడ తన మంచినీళ్ళైనా తాగిందో లేదో తెలీదు.
ఇక్కడ నాకు ముద్దలా దిగుతుందమ్మా. మంచినీళ్ళు కూడా గొంతు దిగవు. ఏంటమ్మా బ్రాహ్మణి, నువ్వేడుస్తున్నావా? ఏడుపు తప్ప ఇంకేం మిగిల్చారు? ఆడపిల్ల కొన్నేళ్లు పుట్టింటికి దూరంగా ఉండొస్తే ప్రేమగా చూసుకుంటారు, కానీ మీరు మాత్రం పగ తీర్చుకుంటున్నారు. మేము నీ మీద పగ తీర్చుకోవడం ఏంటమ్మా? కాకపోతే ఇంకేంటన్నయ్యా, నేను పుట్టింట్లో అడుగు పెట్టాక కోరిన ఒకే ఒక్క కోరిక నా మేనకోడల్ని నా కోడల్ని చేయమని అడిగాను. నా కోరిక తీర్చి మానసిని నా కోడలిగా చేసుంటే ఈ పాటికి నా కొడుకు జీవితం ఎలా ఉండేది? అందరూ ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు. పనికి మాలిందాన్ని అంటగట్టి ప్రశాంతత లేకుండా చేశారు. ఇది పగ తీర్చుకోవడమే అన్నయ్య. బ్రాహ్మణి, మృదులా, మృదులా, అమ్మా, అమ్మా మృదులా, అమ్మా మృదులా. మందివ్వు. ఫోన్ ఇటివ్వు. హలో సరియు. ఏంటి అక్కడ పొజిషన్? ఎలా ఉన్నారు ఇద్దరు? మృదుల ఇంకా మత్తులోనే ఉంది. వీరస్వామికి మందు పోసి మత్తులోనే ఉంచుతున్నా. ఇప్పుడేం చేయాలో చెప్పు. సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇద్దరిని అవుట్స్కర్ట్స్ లోకి తీసుకెళ్ళండి. మృదులని వ్యాన్లో పెట్టి పెట్రోల్ పోసి తగలేయండి. మరి వీరస్వామిని ఏం చేయాలి? ఇంకొంచెం మందు పట్టించి డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టండి. దాంతోపాటు వాడు కూడా వ్యాన్లో తగలబడి చావాలి. సీన్ ఎలా ఉండాలంటే, వీరస్వామి దాన్ని వ్యాన్లో ఎత్తుకుపోతుంటే ఏదో యాక్సిడెంట్ అయి ఇద్దరు చచ్చినట్టుండాలి. చివరికి బూడిదే మిగిలాలి.